సిచువేషన్ ఇంకా ఎలక్షన్ కమిషన్ అఫీషియల్ గా చెప్తున్న దాని ప్రకారం అయితే ఇంకా ఎక్కడ థర్డ్ రౌండ్ సంబంధించిన అయితే రాలేదు. బట్ ఫోర్త్ రౌండ్ కూడా కంప్లీట్ అయింది, ఫిఫ్త్ రౌండ్ స్టార్ట్ అయింది. నాకు ఒక చిన్న రిక్వెస్ట్, మీరు మా ఎగ్జిట్ పోల్ ఓపెన్ చేయాలని చిన్న రిక్వెస్ట్. ఇప్పుడు మీ ఎగ్జిట్ పోల్ అంటే మీ గురించి చెప్పుకున్నట్టు ఉంటుంది. చేయాలి కదా మరి. ఎవరు ఇచ్చారు తెలంగాణలో చెప్పండి? బీజేపీకి 10%, కాంగ్రెస్ కి 46%. ఇదే కదా మీ ఎగ్జిట్ పోల్. అవును ఇదే చూడండి, 6% కాంగ్రెస్ అన్నారు, బీఆర్ఎస్ 33 అన్నారు. బీఆర్ఎస్ 33 కంటే ఎక్కువ వస్తుందేమో. తగ్గుతుంది, అది మార్చుకుంటే దీనికి వస్తుంది. ఇప్పుడు ఎంత వచ్చింది అక్కడ చూడండి, 42 వచ్చింది, 42 వచ్చింది, 33% అవుతుంది. ఇంకా 9% తేడా, 3% ఇచ్చారు, గెయిన్ అవుతుంది మీకు. ఇప్పుడు అంటే పోల్ అయిన ఓట్లలో పర్సెంటేజ్ చూడండి, బీజేపీకి 10%. సో ఇంకా బీజేపీ గెయిన్ అవుతుంది. మైనారిటీ ఏరియాస్ నుంచి సోమాజి కూడా అలాంటి దగ్గరికి 14% ఇచ్చాను. సో 10 to 14%, ప్లస్ ఆర్ మైనస్ 3% ఇచ్చాను. కాంగ్రెస్ పార్టీ 43 to 46, బీఆర్ఎస్ పార్టీ 30 to 33. మీరు బీఆర్ఎస్ పార్టీ తగ్గుకుంటూ వస్తేనే కాంగ్రెస్ పార్టీ పెరుగుకుంటూ వెళ్తుంది. ఇదే ట్రెండ్ కొనసాగుతుంది. అండ్ ముఖ్యంగా అంటే మేము ఐడెంటిఫై చేసింది చాలా ఎక్కువ. అంటే ప్రీ పోల్లో ఓన్లీ 3% ఇచ్చినామన్నా. వెన్ ఇట్ కమ్స్ టు ఎగ్జిట్ పోల్ మేము ఎగ్జాక్ట్ అండ్ ప్రతి బూత్ నుండి తీసుకున్నామన్న. అంటే చాలా మంది మీరు ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ లో ఏం చెప్పారంటే 1% తోటి గెలుస్తుంది కాంగ్రెస్, 3% తోటి గెలుస్తుంది, బీజేపీకి 3% వస్తుంది, 5%, 6% హైయెస్ట్ ఇచ్చారు. బట్ మేము ఎగ్జాక్ట్ ప్రతి బూత్ నుంచి తీసుకున్న దాంతో బీజేపీకి ఎప్పుడైతే 10% వస్తుందో అప్పుడే కాంగ్రెస్ గెలుస్తుంది. లేదంటే 42,126 కాంగ్రెస్ కు ఆఫ్టర్ ఫోర్త్ రౌండ్ 42,126 బీఆర్ఎస్ కు 33,979, బీజేపీకి 6,850. లీడ్ వచ్చేసి లీడ్ తగ్గినట్టుంది కదా మళ్ళీ 9 10,000 దాకా పోయింది. 8,147 as per this money. 8,147. కానీ ఎక్కడ ఇది మరి V6 లో 9,000 చూపెట్టారు. సెకండ్ రౌండ్ దగ్గరే ఉన్నది. కొంచెం ఒక 20 నిమిషాలు అటు ఇటు అయినా వెయిట్ చేద్దాం. వాట్సాప్ లో వచ్చినాయి, నమ్మొద్దు. ఇది వార్ రూమ్ నుంచి వచ్చిందా? వార్ రూమ్ కూడా అట్లే ఉన్నది. లేదు, వాళ్ళకి ఏంటంటే అక్కడ బూత్ లో కూర్చున్న ఏజెంట్ల నుంచి ఒకరు కంపల్సరీ అక్కడికి పంపించేస్తారు. సౌండ్ కొంచెం డిస్టర్బ్ ఉంది, కొంచెం ఇది సెట్ అవుతుంది, కొద్దిగా క్షమించాలి. కొంచెం టెక్నికల్ ప్రాబ్లం వల్ల ఇది మనం సఫర్ అవుతున్నాము. ఎందుకంటే 3వ రౌండ్ వచ్చింది, ఇది కూడా 4వ రౌండ్ పర్ఫెక్ట్ గా ఇచ్చారు అనుకుంటున్నారు. అంటే నియర్లీ 6,000 అని అందుకని అప్పుడు V6 వేసింది. 6,000 అనేది మిగతా వాళ్ళు చాలా మంది అఫీషియల్ వెబ్సైట్ లో ఇంకా సెకండ్ రౌండ్ ఉంది. ఇంకా 6 రౌండ్లు ఉన్నాయి. ఫిఫ్త్ రౌండ్ అని చెప్తారు కదా. ఫిఫ్త్ స్టార్ట్ అయింది. యా. సో బెల్లయ్య నాయక్ గారు, ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్ చూస్తే కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలు, సరే ఇది ఒకటే ఎలక్షన్, 2 లక్షల మంది ఓటర్లకు సంబంధించిన ఎన్నిక, ఇది కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలు చాలా సానుకూలంగా మీరు బాగా డెవలప్ చేస్తున్నారని ఏమైనా భావిస్తున్నారా అని మీరేమైనా అనుకుంటున్నారా? అట్లా అంటే 2-3 విషయాలు ఉంటాయి. కొంచెం గట్టిగా చెప్పాలి మీరు. 2-3 విషయాలు ఉన్నాయి. ఇప్పుడు జనరల్ ఎలక్షన్ లో హైదరాబాద్ జిల్లాలో మేము ఒక్క సీటు కూడా గెలవలే. జనరల్ ఎలక్షన్ జరిగినప్పుడు. రెండోది మొత్తం బీఆర్ఎస్ గెలిచింది ఈ ప్రాంతం అంతా. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతం అంతా, రంగారెడ్డి జిల్లా అంతా కూడా తనకు వచ్చిన 39 సీట్లలో మెజారిటీ సీట్లు ఇక్కడ నుంచే వచ్చినాయి. రూరల్ ఏరియా అంతా కూడా కాంగ్రెస్ కేసింది. ఓకే, అప్పుడు ఎట్లా చేశారు అంటే కంప్లీట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ థర్డ్ టైం వస్తున్నటువంటి ఒక కాన్ఫిడెన్స్ ను క్రియేట్ చేశారు రకరకాల మీడియా ద్వారా. మీకు తెలుసా విషయం? మొన్న కూడా చూసాం మనం ఎంత భయంకరమైనటువంటి నెగిటివ్ ప్రచారం చేశారనేది. అయితే ఈసారి ఏంటంటే మేము చేసినటువంటి అభివృద్ధి పనులు, ముఖ్యమంత్రి గారు రోడ్ షో చేయడము, వాళ్ళు మా మీద చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టడము, ఇవన్నీ కూడా విస్తృతంగా అదే స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లగలిగాం. మేము తీసుకెళ్లడం వల్ల ఏంటంటే వాస్తవాలు ప్రజలకు అర్థమైంది. ఆ వాస్తవాల పునాది మీద ఇవాళ ఒక నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ చెప్పేటటువంటి మాటను ప్రజలు విశ్వసించారు, నమ్మారు.
కాబట్టి వాస్తవాలు తెలుసుకున్న తర్వాత వాస్తవంతో నిలబడతారు కదా. అబద్ధం ఒక్కసారి 2 సార్లు గెలవగలుగుతుంది కానీ అబద్ధం శాశ్వతంగా గెలవదు. ఇవాళ వాస్తవాలు నమ్మారు, వాస్తవాల పునాది మీద మాకు వేశారు, మాకు బాధ్యత ఇచ్చారు. మేము చేస్తున్నటువంటి మా ట్రాక్లో వెళ్తున్నటువంటి పనిని మేము ఒక రోజు వెనుకైనా కానీ, మేము ఇచ్చినటువంటి పనిలో ఒక రోజు వెనుకబడ్డా కానీ మేము ఒక పద్ధతి ప్రకారం పనిచేసుకుంటూ పోతున్నాం అనేటటువంటి విషయాన్ని ప్రజలు నమ్ముతున్నారు. ఇవాళ మేము ముందే చెప్పాము, 2 సంవత్సరాల రేవంత్ రెడ్డి గారి పాలనకి ఇది రెఫరెండం అవుతుంది అనే విషయాన్ని కూడా చాలాసార్లు చెప్పాము. ఇవాళ 2 సంవత్సరాల నుంచి మేము చేస్తున్నటువంటి పనికి ఇవాళ జూబ్లీ హిల్స్ రెఫరెండంగా నిలబడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రజలు యాక్సెప్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రజలు ఎస్ మేము పోతున్నటువంటి విషయాన్ని, గత ప్రభుత్వం చేస్తున్నటువంటి విధ్వంసం నుంచి ఈ రాష్ట్రాన్ని ఒక పాజిటివ్ డైరెక్షన్ లో రేవంత్ రెడ్డి గారు తీసుకొస్తున్నటువంటి విషయాన్ని ప్రజలు ముందు పెట్టగలిగాం. మేము ఎట్లా ఆర్థిక వ్యవస్థను విధ్వంసం చేశారు, ఎట్లా అన్ని రకాల వ్యవస్థలను విధ్వంసం చేసిపోయారు, ఎట్లా ప్రాజెక్టుల పేరుతో దోపిడీ చేశారు, ఇవన్నీ కూడా ప్రజల ముందు పెట్టాం. దాన్ని సరిచేయడం కోసం మేము చేస్తున్న ప్రయత్నం. మా మీద ఎంత దుష్ప్రచారం చేస్తున్నారో మీరు చూశారు కదా. అయినా కానీ వాస్తవాలు ప్రజలు నమ్మారు, ప్రజలు మాతో నిలబడ్డారు. ఈ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ దానికి వస్తున్నటువంటి ఓట్లు మనకు క్లియర్ గా అర్థమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు చాలా ట్రెండ్స్, మా మిత్రుడిది ఒకటి పక్కన పెడితే చాలా రకాల ట్రెండ్స్ ఏవైతే కొన్ని బీఆర్ఎస్ కూడా లీడ్ వచ్చేస్తుందని చెప్పినటువంటి వాళ్ళు ఉన్నారు. అసలు మొదటి రకాల సర్వేలు చేసి అయితే ఆ మైండ్ గేమ్ అవన్నీ కూడా మీరు కూడా చూశారు. దాని మీద పెద్ద ఎత్తున అదేదో సర్వే చేశాడు, 7% లీడ్ తోని బీఆర్ఎస్ గెలవబోతుంది అనేటటువంటి చేసినటువంటి వాళ్ళు సమాధానం చెప్పాలి మరి. అంటే అది ముందే ఎందుకు రిలీజ్ చేశారు అంటే ప్రజల్ని అటువైపు డైవర్ట్ చేయడం కోసం. జనరల్ ఎలక్షన్ లో అదే పని చేశారు, మొన్న కూడా అదే పని చేయబోయారు. కానీ వాస్తవాలు ప్రజల ముందు పెట్టిన తర్వాత ఇవాళ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఆదరిస్తున్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులకు సపోర్ట్ చేస్తున్నారు. మీరు మరింత బాధ్యతగా పనిచేయాలని చెప్పి హెచ్చరిస్తున్నారు. ఈ 3 దీంట్లో మిళితమై ఉన్నాయి. ఖచ్చితంగా ఇది నేనేమంటానంటే మీరు ఇంకా చాలా చేంజ్ కావాలి. ఇదేదో రిజల్ట్ మీరు ఏదో అనుకుంటే మాత్రం పొరపాటు. నేనేమంటున్నా అంటే మీరు ఇక్కడ మీకు ఈ విజయము సరే, మీరు గెలిచే అవకాశాలే ఉన్నాయి. అంత ఈజీగా మీకు ఇది దక్కలే. పైసలు ఇవ్వాల్సి వచ్చింది, ముఖ్యమంత్రి ప్రచారం చేయాల్సి వచ్చింది, మంత్రులంతా క్యాంపెయిన్ చేయాల్సి వచ్చింది. 1,00,000 కార్యక్రమాలు ఇందులో చేస్తే కానీ మీకు ప్రచారాన్ని చేశాము. మేము ఎవరికి పైసలు ఇవ్వాల్సి వచ్చింది అనేటటువంటి మాట తప్పు. కాబట్టి ఎట్లా బీజేపీ పార్టీ కాదు, బీఆర్ఎస్ ఇవ్వలేదన్నా, కాంగ్రెస్ ఇవ్వలేదన్నా, బీజేపీ కూడా ఇవ్వలేదన్నా, ఇక అంతకు మించిన హాస్యాస్పదమా ఇంకొకటి ఉండదు. ఇక సరే, ఎలక్షన్ కు సంబంధించినటువంటి పని చేసి అంటే ఒకసారి డబ్బులు తీసుకొని ఓట్లు వేస్తారు అనేది కూడా కరెక్ట్ కాదు. ఓకే, ఇప్పుడు ప్రజలకు పార్టీలు పైసలు ఇస్తే పైసలు ప్రజలు తీసుకోరని నేను అన్నాను. వచ్చిందా? కానీ ఆ పైసలు తీసుకున్నాం కాబట్టి ఓటు ఇస్తారని కూడా నేను అన్నాను. ప్రజలు తమకు నచ్చినటువంటి వాళ్ళకే ఓట్లు ఇస్తారు. ఓకే, అదే అవన్నీ కూడా వాళ్ళకి తెలుసు. ఇక్కడ లేకుంటే అసలు 1% 2% అన్న దగ్గర నుంచి ఇవాళ మీరు చూస్తూ ఉంటే దాదాపు ఒక 10%, 8% మార్జిన్కి పోతున్నటువంటి పరిస్థితి వస్తుంది కదా. అన్ని రకాల రిపోర్ట్స్ ఇచ్చినటువంటి వాటిని దాటి నువ్వు 10% ఇప్పుడు ఈ ట్రెండ్ చూస్తూ ఉంటే ఖచ్చితంగా 8 నుంచి 10% లీడ్తో వాళ్ళ కాంగ్రెస్ గెలిచేటటువంటి అవకాశం వచ్చేసింది కదా. ఇప్పుడు ప్రజలు మనం అందరి అంచనాలని తలకిందులు చేస్తూ ముందుకు పోతున్నారు కదా. 2-3 సర్వేస్ కరెక్ట్ చెప్పినట్టున్నాయి, అంతకంటే ఎక్కువ చెప్పలేదు. లేదు, ఏది మన ఇదా ఈ పోల్ గురించా? అవును, ఈ పోల్ గురించి అందరూ ఆల్మోస్ట్ అంత నేరోగా చెప్పినారు. అంతే, 2% చెప్పినారు. సో తను ఒక్కడే 10% పోతుంది కదా. ఇప్పుడు ఉన్నటువంటి ప్రకారం ఎంత పర్సెంటేజ్ వచ్చిందో మీరొకరు కొంచెం కొంచెం దగ్గరగా ఉన్నట్టు 8 to 9%. ఆయన బీజేపీ కూడా ఆయన తక్కువ ఇచ్చాడు. ఓకే, తక్కువ ఇచ్చాడు. ఒరిజినల్ ఉంది, 10+ ఉన్నది. 130 లొకేషన్స్ లో ఇద్దరు ఏజెంట్స్ ని పెట్టి మేము ఎగ్జిట్ పోల్స్ ట్రాక్ చేసినాం. అంటే ప్రీ పోల్స్ కూడా 3 చేసినాం సర్వేలు, ఎగ్జిట్ పోల్ ఒక సర్వే 4 చేసినాం. ప్రతిదీ మేము అన్న కంప్లీట్ ఇచ్చినాం. ఓకే, సో ప్రతి పోల్ మీరు ఇచ్చింది మీరు ఒక్కరే 10% ఇచ్చారు. 10 to 13% అక్కడ దాకా పోయేటటువంటి అది కరెక్ట్ అయ్యేటటువంటి 20,000 మెజారిటీ వస్తుంది. నిన్న కూడా చెప్పాము, నిన్న స్టూడియోలో మొన్న కూడా చెప్పాము, 20,000 మెజారిటీ పక్కా. మొదటి నుంచి అనుకుంటాం. రిగ్గింగ్ అంటున్నారా? రిగ్గింగ్ అవకాశం ఏమైనా ఉందా? ఎట్లా బాగా చేస్తారు ఎక్కడ కూడా. అయినటువంటి రోజు సాయంత్రము రిగ్గింగ్ అంటే 30%, 20% ఎందుకు ఉంటది, 40% ఎందుకు ఉంటది ఓటీకు? రిగ్గింగ్ చేస్తే 50% దాటుతుంది కదా. ఏ బూత్ లో తక్కువ అయితే రిగ్గింగ్ చేసేది 50% దాటిస్తారు కదా.
అది తలతో కలిసి ఓడిపోయినప్పుడు మాట్లాడే మాటలు తప్ప దాంట్లో ఏం. మరి ఎలక్షన్ కమిషన్ అయితే ఇంతవరకు థర్డ్ రౌండ్ కూడా వెబ్సైట్లు ఇంతవరకు పెడతలేదు, మరి ఎందుకు పెడతలేదో ఏమో తెలియదు. కానీ ఇంకా వీళ్ళు థర్డ్ రౌండ్ అప్డేట్ కావాలి. వీవీప్యాట్లు ఇవన్నీ కూడా లెక్క పెడతారు కదా, రాండమ్ గా చెక్ చేయాలి. 5 పోలింగ్ బూత్లే వీవీప్యాట్స్ లెక్క పెడతారు. అది ముందే లెక్క పెట్టరు. మొత్తం అయిపోయినా వీవీప్యాట్ లెక్క పెట్టుడు ఎప్పుడైతుంది అంటే ఎవరన్నా ఆబ్జెక్షన్ చేస్తే లెక్క పెట్టుడు జరుగుతుంది. ఓకే, 5 మినిమం ఖచ్చితంగా లెక్క పెట్టాలి. అయిపోయినాక ర్యాండమ్ గా చూస్ చేసుకోమంటారు క్యాండిడేట్ ని. ఓకే, ఒకవేళ చేంజెస్ వస్తే మళ్ళీ రీకౌంటింగ్ ఉంటుందా ఎట్లా? ఎలక్షన్ మొత్తం క్యాన్సిల్ అవుతుంది. చేంజెస్ వస్తే దూరం కదా. వీవీప్యాట్ కి ఎలక్ట్రానిక్ లో దట్స్ డిపెండ్ ఆన్ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ ఆయన పరిధిలో ఉంటది, అది ఆయన తీసుకుంటాడు. ఇప్పుడు ఇక్కడ నొక్కింది ఆడ ప్రింట్ కావాలి. తేడా వచ్చిన ఎలక్షన్ మ్యానిపులేషన్ జరిగినట్టే. చాలా జరుగుతుంది, చాలా జరుగుతుంది తీసుకుంటే 14% వచ్చినాయంట వీవీప్యాట్ ఒరిజినల్ కు మహారాష్ట్రలో 14% వచ్చింది. ఇంకొక కాదు, ఒక ఈక్వేషన్ కొంతమంది కామెంట్ చేస్తున్నారు, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి నవీన్ యాదవ్ ఊపిరి పోసిండు అని. వెరీ ఇంట్రెస్టింగ్ కదా. నేనేమంటున్నా అంటే ప్రతి ఎన్నిక ప్రతి ఒక్కరికి విజయం సాధిస్తేనే ముందుకు పోతుంటాం. ప్రతి ఒక్కరికి అది స్పీడ్ బ్రేకర్ లాంటిది. మనం చెక్ చేసుకొని దాని ఇప్పుడు ఈ ఎన్నికల సందర్భంగా చాలా విషయాలు చర్చకు వచ్చినాయి కదా. ఈవెన్ మేము కూడా ఆగి ఆలోచించుకొని ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయో సరి చేసుకునేటటువంటి అవకాశం మాకు కూడా వచ్చింది కదా. ఓకే, మా మిత్రుడు పెట్టిన కామెంట్ వాస్తవం. మేము మమ్మల్ని చెక్ చేసుకున్నాం, మేము చేసినటువంటి వాటిని రివ్యూ చేసుకున్నాం. మరింత గట్టిగా ఎట్లా ముందుకు పోగలం. మీరు పవర్ లో ఒక్క నిమిషం, మీరు పవర్ లో ఉండి 22 months అయింది మీరు పవర్ లోకి వచ్చి. ఈ సందర్భంగా జరుగుతున్న బై ఎలక్షన్ లో మీరు ఎవరిని పెట్టినా గెలవగలిగే సిచ్యువేషన్ మీకు ఉండాలి. కానీ ఆ సిచ్యువేషన్ మీరు ఆ పరిస్థితులు మీరు లేకుండే. మేము పవర్లోకి వచ్చిన రోజు మాకు బీఆర్ఎస్ పార్టీకి ఓన్లీ 2%, 1.6% ఓట్ల తేడా. ఆఫ్ కోర్స్, కానీ మీరు 22 months లో మీకు మీరుగా కొంత నిరూపించుకోవడానికి అవకాశం ఉంటుండే కదా. అదే ఫలితం ఇది. అది నిరూపించుకున్నాం కాబట్టి పాజిటివ్ వచ్చింది, లేకుంటే వచ్చేది కాదు కదా. సో ఒకవేళ నవీన్ యాదవ్ లేకపోయి ఉంటే సిచ్యువేషన్ వేరే ఉండేది అనేది ఒక చర్చ. అదే కదా స్టేట్మెంట్. అట్లేం ఉండదు. నేను ఏమంటున్నా అంటే నవీన్ యాదవ్ అనేటటువంటిది బీసీ అభ్యర్థి ఉండడం పెద్ద అడ్వాంటేజ్. నేను దానికి కాదన్నా. నవీన్ యాదవ్ వాళ్ళ కుటుంబం 30-40 ఏళ్ల నుంచి అటు ఉండడం అనేటటువంటిది ఒక ప్లస్ పాయింట్. రెండోది వాళ్ళ క్యారెక్టర్ని అసాసినేట్ చేయడం కోసం ఎన్ని రకాల ప్రయత్నాలు చేశారు. రౌడీ అని, గుండా అని, అది అని, ఇది అని, ఆ కుటుంబం మీద ఎన్ని బదనాములు మోపించేటటువంటి ప్రయత్నం చేసింది బీఆర్ఎస్ మనం చూసినాం కదా. మనం ఇక్కడ ఇదే స్టూడియోలో మాట్లాడుకున్నాం కదా, వాళ్ళు చేసినటువంటి తప్పుడు ప్రచారం అంతా కూడా తిప్పికొట్టగలిగినాం కదా. ముఖ్యమంత్రి గారు గట్టిగా చెప్పక ఆయన ఒకటే కాదు, ఈయన ఇది చేస్తాడు అది చేస్తాడు గెలిస్తే అనేటటువంటి పద్ధతిలో అన్ని రకాల ఆరోపణలు చేశారు ఆయన మీద. కాబట్టి మా ప్రభుత్వం మేము ఒక స్పష్టమైనటువంటి విధానంతో ముందుకు పోతున్నాం. మేము ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడం, ప్రజలకు బాధ్యత వహించడం. మాకు ప్రజలు ఓటర్లు మాత్రమే కాదు, మిగతా పార్టీలకు ఓటర్ల లెక్క కనబడతారు, మాకు ప్రజల లెక్క కనబడతారు. అందుకని ప్రజలకు కావాల్సినటువంటి సౌకర్యాలు కల్పించి ప్రజలకు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకుంటూ ఒక్కొక్క అడుగు ముందుకు తీసుకుంటూ పోవడం అనేది మా బాధ్యత. అయితే మేము ఇచ్చినటువంటి హామీల అమల్లో లేట్ అవుతుంది. ఎందుకు అవుతుందంటే ఆర్థిక వ్యవస్థను విధ్వంసం చేసిపోయారు కాబట్టి దాన్ని సరి చేసుకుంటూ ముందుకు పోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ రౌడీ అన్న ఇంపాక్ట్ ఎంతవరకు పనిచేయలేదని కనబడుతున్నది ఎలక్షన్. కేటీఆర్ తీసుకొచ్చినటువంటి ప్రజలు మీరునేం చెప్పడం కాదు, అంటే జనరల్ గానే ఒక బీసీ బిడ్డను రౌడీ అని ముద్రేయాలనేటటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన ఎందుకు వచ్చింది ఆయనకు? చదువుకున్నటువంటి వాడు, అక్కడ జ్ఞానవంతుడు, మంచిగా బీఆర్కి చేసిండు, అది కూడా మంచి కాలేజీలో చదువుకొని వచ్చినటువంటి వ్యక్తి, నిరంతరం ప్రజల మధ్యలో ఉంటాడు. ఆడ ప్రజలేమో బస్తీ బిడ్డ మా బిడ్డ అంటున్నారు, ఈయనేమో రౌడీ అంటాడు. అంటే కేటీఆర్ ఏదైనా మాట్లాడవచ్చు అనే అహంకారపూరితమైనటువంటి మాటలు ఇవాళ బీఆర్ఎస్ నష్టం చేసినాయి చాలా వరకు. సో సిచ్యువేషన్ ఇది. ఇంకా అఫీషియల్ గా ఎలక్షన్ కమిషన్ అయితే వెబ్సైట్ లో పెట్టలేదు. ఒక్కసారి మళ్ళీ మనం బీహార్ ఎలక్షన్ గురించి ఒక్కసారి డిస్కషన్ పెడదాం. ఇక్కడ బీహార్ లో మొత్తం స్వీప్ చేస్తున్నారు. 82 స్థానాల్లో జనతాదళ్ యు నితీష్ కుమార్ లీడ్ లో ఉన్నాడు. బీజేపీ 76 స్థానాలు. వీళ్ళ పార్ట్నర్స్ అయిన ఎల్జేపీ లోక్ జనశక్తియా చిరాగ్ పాస్వాన్ పార్టీ 21 స్థానాల్లో లీడ్ లో ఉంది. అండ్ హెచ్ఏఎంఎస్ 4 స్థానాల్లో లీడ్ లో ఉంది. అవో 25, ఇవొక 76, ఎంత 101, 82. మొత్తం అసలు చాలా భయంకరంగా ఉన్నది రిజల్ట్. కేవలం ఇండియా కూటమి, మహాకూటమి 37 స్థానాల్లో ఆర్జేడీ లీడ్ లో ఉంది. కాంగ్రెస్ 7 స్థానాల్లో ఉంది. 42 స్థానాలు +4 46కే మీరు పరిమితమైనారు. అంటే ఎగ్జిట్ పోల్స్ కంటే కూడా చాలా దారుణంగా దెబ్బతింటున్నారు. అవును, వాస్తవం. అంటే ఎందుకు ఇంత ఘోరమైన రిజల్టా?
అరే ఎంత 10,000 అకౌంట్లలో వేసినా కూడా కనీసం హాఫ్ ఆఫ్ ద రిజల్ట్ అయినా రావాలి కదా. మనకు 2018 ఎలక్షన్ లో బీఆర్ఎస్ అదే చేసింది కదా. 2018 ఎలక్షన్ లో బీఆర్ఎస్ అదే చేసింది కదా. సార్ ఇప్పుడు కాంగ్రెస్ ఏమంటారు అన్న, ఇప్పుడు ఏంది సిచ్యువేషన్ ఇది? అదే ప్రజలు ఇచ్చిన తీర్పును శిరసా వహించాల్సి వస్తుంది. ప్రజలు ఎందుకు ఇచ్చిన అనేది విక్టిఫై చేస్తారు. రాహుల్ గాంధీ ఓట్ చోరీ అన్నాడు, ఓట్ అధికార యాత్ర అన్నాడు, ఎఫెక్ట్ ఉన్నదనేది చూడాలి. ఎఫెక్ట్ లేనట్టే కదా, దాన్ని పట్టించుకోలేదు. ఫలితాలను బట్టి కాదు, ఫలితాల వెనకాల జరుగుతున్నటువంటి వాటి మీద రివ్యూ చేసుకోవాల్సి వస్తుంది. ఈ ఫలితాలు ఎందుకు వస్తున్నాయి, మా లోపాలతో వస్తున్నాయా లేకుంటే డైరెక్ట్ వాళ్ళు ఓట్లు వేసుకుంటున్నారనే చూసుకోవాల్సి వస్తుంది. మా లోపాలతో వస్తే మేము సరి చేసుకోగలం. ఎలక్షన్ సిస్టమే లేకుండా పక్కన పడేసి గెలిపించుకోవడం ఏజెండాగా పెట్టుకొని చేసుకుంటే అది ప్రజల ఓట్లు వేస్తే గెలిచినా లేకుంటే వాళ్ళే వేసుకొని గెలిచినా అనేది, మిషన్లు మార్చుకొని గెలిచినా అనేది. ఇప్పుడు లారీలు మిషన్లు దొరుకుతా ఉన్నాయి బయట, మిషన్లు మార్చుకొని గెలిచిరా లేకుంటే నిన్న అమిత్ షా పోయి పాట్నాలో కూర్చొని నిన్న మధ్యాహ్నం 2 గంటల నుంచి నైట్ 10 వరకు మొత్తం సీసీ కెమెరాలు బంద్ ఎందుకు అయినాయి బీహార్ లో, ఇవన్నీ తీయాల్సి వస్తుంది కదా. దాని వెనకాల జరిగినటువంటి తతంగం నేను ఇక్కడ నుంచి చెప్పలేను. నాకు అక్కడ ఉన్నటువంటి సమాచారం మండల్ కమిషన్ చైర్మన్ గా చేసినటువంటి వాళ్ళ మనోడు ప్రొఫెసర్ అరుణ్ మండల్ తో నేను మాట్లాడాను. ఆయన చెప్పింది ఏంటంటే ప్రజలు వేసిన ఓట్లే రిఫ్లెక్ట్ అయితే 5 నుంచి 10,000% ఓట్లతోని గెలుస్తాం. ఒకవేళ అరుణ్ మండల్ చెప్పినటువంటి మాటనే నేను నీకు చెప్తా ఉన్నాను. ఆయన ప్రొఫెసర్, ఆయన చెప్పిన మాట ఏంటంటే ప్రజలు ఓట్లు వేసిన ఓట్లు రిఫ్లెక్ట్ అవుతాయా లేకుంటే మిషన్ లేట్ల ఓసిన రిఫ్లెక్ట్ అవుతాయా అనేది దేఖనా పడేగా, కల్ రిజల్ట్ కే బాద్ పతా చలేగా అనేటట్టు ఆ వీడియో ఒకటి చూసిన తర్వాత ఆయన ఫోన్ చేసి అన్న క్యా హో రహా సాబ్ యహాं कैसा चल रहा है. तो बहुत सारे एरिया में पोलिंग स्टेशन में पूरा वो सीसी कैमरास बंद किया गया है आज दोपहर से. मैं निन्न सायंत्रम 8 గంటలకు 7 గంటలకు మాట్లాడతాను. कहाँ क्या हो रहा है ये पता नहीं चल रहा. पूरा पुलिस कंट्रोल में है. पब्लिक तो रिवोल्ट कर रही है. अगर पब्लिक कहाँ तक लड़ेगी, अपने कार्यकर्ता कहाँ तक लड़ेंगे ये देखेंगे. मगर जनता का वोट का रिफ्लेक्शन आएगा या मिशन का वोट का रिफ्लेक्शन आएगा वो कल ही पता चलेगा वो ప్రొఫెసర్ చెప్పినటువంటి మాట. కాబట్టి ఇప్పుడు జనతా ఓటుతో వస్తుందా లేకుంటే మిషన్లు మార్చుకోవడం ద్వారా వస్తుందా అనేది చూడాలి. ఒక్క దగ్గర కాదు కదా, దాదాపు కొన్ని మోర్ దాన్ 50-70 సెంటర్స్లలో మొత్తం లారీలే ఈవీఎంలు తీసుకొని పోయినటువంటి పరిస్థితి ఉంది. ఆ వీడియోలు కూడా ఉన్నాయి, నేను మీకు కావాలంటే చూపిస్తాను మీకు. కాబట్టి అది దాని వల్ల వచ్చిందా ఓట్ షేర్ కూడా చూడండి. జేడీయూకి 18.3% ఓట్ షేర్ నమోదవుతున్నది, బీజేపీకి 22.64, కాంగ్రెస్ కి వచ్చేసరికి జస్ట్ 8.8% వచ్చేది. బయటికి రిజల్ట్ వచ్చిందానే రిఫ్లెక్ట్ చేస్తారు. అదే అంటే ఈ రిజల్ట్ కి వచ్చినటువంటి బేస్ ఏ పద్ధతిలో వచ్చింది, జనవేసిన ఓటా ఎంత, ఆర్జేడీ 22% వస్తుంది. నేను అదే అంటున్నాను. అంటే మీరు ఇక్కడ ఒక మిస్టేక్, ఆర్జేడీకి మెజారిటీ సీట్లు ఇచ్చి ఆర్జేడీకి 22% ఓట్ షేర్ వచ్చింది, జేడీయూకి 18%, బీజేపీకి 22%. 18% తోని సీట్లు లోకల్ పార్టీలు అక్కడ ప్రధానంగా ఉండే రెండు, అంతే కదా, అంతే 2 లోకల్ పార్టీలు ఆర్జేడీ జేడీయూ. అంటే జేడీయూ కన్నా ఆర్జేడీకి ఎక్కువ ఓట్స్ ఉన్నది. లీడ్ చూడండి, కౌంట్ లీడ్ డబల్ ఉన్నది. లీడ్ 82, అది 37, 76, ఇది 37 డబుల్ ఉన్నది. అందుకనే ఏం జరుగుతుంది, స్పెసిఫిక్ గా ఐడెంటిఫైడ్ కాన్స్టిట్యున్సీలోనే వాళ్ళు పని చేస్తా ఉన్నారు. నా ఒపీనియన్ ప్రకారం పోల్ మేనేజ్మెంట్ ఫెయిల్యూర్ అనిపిస్తుంది. ఓట్లు ఎక్కువ పడుతున్నాయి, సీట్లు తక్కువ. ఇదేం జనరల్ గా మనం మాట్లాడుకోవడానికి. ఇప్పుడు మీరు ఇక్కడ సర్వే చేసినట్టు మీరు అడిగి పోయి నేను చెప్తా ఉన్నాను, నేను ఖర్చు పెట్టుకుంటాను, మీరు పోండి. ఎందుకంటే లాస్ట్ టైం బీహార్ లో ఓడిపోయిన తర్వాత 30 జిల్లాలు తిరిగి సర్వే చేసిన నేను తిరిగి చేసి దానికి జరిగినటువంటి లోపాలన్నీ తెలుసు నాకు. పార్టీ పరంగా జరిగిన లోపాలు కొన్ని ఉన్నాయి, ఎదుటోడు చేసినటువంటి పనులు కొన్ని ఉన్నాయి. మీరు బొండి ఒక్క నెల రోజులు సర్వే చేయండి. ఆడ ఈ ఎన్నికల ఫలితాలు మీకు వస్తాయి, ఏం జరిగింది అనేది. నేను గచ్చిరోలిలో జరిగింది చెప్తా ఉన్నాను. నేను 6 అసెంబ్లీ సీట్లకు ఇన్ఛార్జిని. ఈ గచ్చిరోలి అసెంబ్లీలో మన బీజేపీ పార్టీకి సంబంధించిన మిత్రుడే మన రాష్ట్రానికి సంబంధించిన ఎమ్మెల్యే ఇన్ఛార్జ్ ఉన్నాడు. మేము కూర్చొని మాట్లాడుకున్నాం ఆఫ్ ది రికార్డు. ఆయన ఏమన్నాడంటే ఎన్నికలు అయిపోయినాయి మర్నాడు మాట్లాడుకున్నప్పుడు అన్న మీరే 5 నుంచి 10,000 మెజార్టీతో గెలుస్తారు అన్నారు. బీజేపీ క్యాండిడేట్ కూడా చెప్పింది ఏంటంటే మీ కూడా 5,000 మెజార్టీతో గెలుస్తారని చెప్పింది. బీజేపీ సిట్టింగ్ క్యాండిడేట్. ఫలితాలు చూస్తే బీజేపీ 12,000తో గెలిచింది. దాన్ని ఏమంటావో చెప్పు నాకు. అందుకనే ప్రజలు అది ఇది వినటోడు ఎవడున్నాడు. ఎగ్జిట్ పోల్, ఎగ్జాక్ట్ పోల్, లోకల్ జరుగుతున్నటువంటి తతంగం. అమిత్ షా తన మీటింగ్ ను రద్దు చేసుకొని పోయాడు గచ్చిరోలు నుంచి. 3 రోజుల ముందు, ఓటింగ్ 3 రోజుల ముందు అమిత్ షా మీటింగ్ ఉంటే జనాలు లేరని రాలే, అడికి వెళ్ళిపోయాడు ఆయన.
అహేరి ఒక్క మీటింగ్ పెట్టుకొని వెళ్ళిపోయాడు, Okay. 2 మీటింగ్లు క్యాన్సిల్ చేసుకోడు. అమిత్ షా మీటింగ్లు క్యాన్సిల్ చేసినటువంటి కాన్సెన్సీలో బీజేపీ 10 నుంచి 12 వేల మెజార్టీతో గెలిచింది. ఎట్లా గెలుస్తుంది? చర్చ చేయాలన్నా అందుకనే ఇక్కడ జరుగుతున్నటువంటి ఓట్ చోరీ కుట్ర ఎట్లా జరుగుతుంది అనేది రాహుల్ గాంధీ చెప్తా ఉన్నాడు. ఈ ఎన్నికల్లో నీకు ఫలితాలు ఓట్ చోరీతోనే జరుగుతాయి. ఈ ఎన్నికల్లో కాదు, చాలా ఎన్నికల్లో జరుగుతాయి. ఎలక్షన్ కమిషన్ డైరెక్ట్ వాళ్ళ కంట్రోల్లో ఉన్నది. ఎలక్షన్ కమిషన్ కంట్రోల్లో ఉండాల్సినటువంటి ఈవీఎం మిషన్లు, లారీలు ఈవీఎం మిషన్లు, ఓటింగ్ లో పాల్గొన్న ఈవీఎం మిషన్లు కాకుండా ఓటింగ్ కు పాల్గొన్నటువంటి ఈవీఎం మిషన్ల లారీలు ఆ కేంద్రాలకు ఎందుకు పోతున్నాయి? ప్రశ్న అది కదా. అదే విధంగా అక్కడ రిగ్గింగ్ జరిగిందట. ఇప్పుడు ఈవీఎం మార్చేస్తున్నారు. రిగ్గింగ్ అదే కదా నేను చెప్పేది. వీళ్ళు సెపరేట్ గా ఓట్లు గుద్ది ఏ బూత్ లో ఎన్ని ఓట్లు పడ్డాయో ఆ బూత్ ఈవీఎం మిషన్ మార్చేసి వేరే ఈవీఎం మిషన్ గుద్ది పెడుతున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనబడుతుంది. జనం ఓట్లేదు. అదే కదా ఈవీఎం మిషన్ మార్చడం అంటే. జనం ఓట్లు వేసిన ఈవీఎం మిషన్ పక్కకు పోతుంది, వీళ్ళు గుద్దుకున్న ఈవీఎం మిషన్ వచ్చి కూర్చుంటారు, దాంట్లోకి వెళ్ళి కౌంటింగ్ అవుతుంది. ఇప్పుడు ఈడ కూడా అదే కదా 18లో జరిగింది. ఇప్పుడు తుంగతుర్తి కాన్స్టిట్యున్సీ దయాకర్ ఎట్లా కూడా కొట్టిండు, 18 ఈవీఎం మిషన్లు మార్చేసారు. 1 కాదు 2 కాదు, మార్చిన తీసుకొచ్చి మేము కూడా కూర్చోబెడతా. ఆ రోజు టీఆర్ఎస్ లో ఉన్నాడు. అద్దంకి దయాకర్ కు సంబంధించినటువంటి ఫలితాలు తుంగతుర్తి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ఎట్లా గెలిచింది, అప్పుడు దయాకర్ ఎట్లా కూడా కొట్టిండ్రు ఈవీఎం మిషన్లు మార్చి. ఓకే, ఒక్కసారి జూబ్లీకి సంబంధించిన థర్డ్ రౌండ్ రిజల్ట్ వచ్చింది. అఫీషియల్ రిజల్ట్ ఇది. మనం ఆడ ఈడ సోషల్ మీడియాలో చూసేది కాదు. అఫీషియల్ గా ఎలక్షన్ పెట్టిన దాంట్లో ఇంతకుముందు ఎంత ఉండే, థర్డ్ రౌండ్ అయిపోయేసరికి యాక్చువల్ గా ఇంతకుముందు అన్అఫీషియల్ రిజల్ట్ ఎంత ఉంది? 9,000 ఉండే. 5,000 ఉండేనా? 5,000 చిల్లర ఉండే. కానీ కాదు, 6,012 ఓట్ల లీడ్ థర్డ్ రౌండ్ కంప్లీట్ అయిన నాటికి. ఇది అఫీషియల్ గా ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ లో పెట్టిన థర్డ్ రౌండ్ డీటెయిల్స్. థర్డ్ రౌండ్ నాటికి నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ 6,012 ఓట్ల లీడ్ లో ఉన్నది. 6,012 ఓట్ల వెనుకంజలో కాంగ్రెస్ ఉన్నది. అదొకసారి ఇది కంప్లీట్ చేద్దాం. నవీన్ యాదవ్ కి థర్డ్ రౌండ్ కంప్లీట్ అయ్యే నాటికి 28,999 ఓట్లు వచ్చినాయి. ఓన్లీ థర్డ్ రౌండ్ ఓట్ల కాదనుకో, అన్ని రౌండ్లు కలిపి అంటే 3 రౌండ్లు కలిపి నవీన్ యాదవ్ కి పడ్డ ఓట్లు 28,999. మాగంటి సునీత గోపినాథ్ కి పడ్డ ఓట్లు 22,987. అంటే ఆమె 6,012 ఓట్ల వెనుకంజలో ఉన్నది. అండ్ లంకల దీపక్ రెడ్డి భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి పడ్డ ఓట్లు 5,361 ఓట్లు ఆయనకు పడ్డాయి. థర్డ్ పొజిషన్ లో ఆయన కొనసాగుతున్నాడు. ఫోర్త్ పొజిషన్ లో ఆధార్ పార్టీ రోటీ మేకర్ గుర్తు 79 ఓట్లు ఉన్నాయి 4th ప్లేస్ లో. సో ఇది థర్డ్ రౌండ్ కంప్లీట్ అయ్యే నాటికి 6,012 ఓట్ల లీడ్ 6,012 ఓట్ల లీడ్ కనిపిస్తుంది. థర్డ్ రౌండ్ అయిపోయేసరికి నోటాకి 282 ఓట్లు పడ్డాయి. అంటే యావరేజ్ గా నోటాకి 100 ఓట్లు పడుతున్నాయి ప్రతి రౌండ్ కి. అటు ఇటుగా 90 ఓట్లు పడుతున్నాయి. నోటాకి 90 ఓట్లు పడుతున్నాయి ప్రతి రౌండ్ లో. సో 3 అభ్యర్థులు 58 అభ్యర్థులు నచ్చని వాళ్ళు ఓటాకు ఓటేస్తున్నారు. సో థర్డ్ రౌండ్ అయిపోయే నాటికి ఇది లెక్క. కంపారిజన్ ఆల్మోస్ట్ అంతే ఉంది. బీఆర్ఎస్ తగ్గుతున్నాయి పర్సెంటేజ్ అనుకున్నాం కదా, బీఆర్ఎస్ కు తగ్గి కాంగ్రెస్ యాడ్ అయితే టోటల్ ఓట్స్. ఇప్పుడు సెకండ్ రౌండ్ అయిపోయేసరికి బీఆర్ఎస్ కి 23,743 ఓట్లు పడ్డాయి. థర్డ్ రౌండ్ కి వచ్చేసరికి 22,000. అంటే ఇది ఎట్లా తగ్గింది? అంటే టోటల్ థర్డ్ రౌండ్ సెకండ్ రౌండ్ వరకు టోటల్ ఓట్లు, ఇప్పుడు మీరు చెప్పింది థర్డ్ రౌండ్ వరకు టోటల్ ఓట్లు, వాళ్ళ ఓట్లు తగ్గినాయి. ఓకే, మనం అనుకున్నాం ఎంత పర్సెంటేజ్ నెంబర్ ఇంకా యాడ్ అవ్వాలి కదా. అయితే వెళ్ళిపోతుంది, అది టోటల్ చేస్తుంది కదా. నేను ఒక్కొక్క రౌండ్ తీసుకున్నాను, టోటల్ సెకండ్ రౌండ్ టోటల్ వెళ్ళిపోయింది. దానికి అడిషన్ అయ్యి వచ్చింది. అంటే ఆ ఓట్లు యాడ్ అవ్వకుండా వస్తాయి. వాళ్ళు 33% వరకు సెక్యూర్. బీఆర్ఎస్ తగ్గుతున్నది. కాంగ్రెస్ పెరిగింది చూడండి. కాంగ్రెస్ 26,785 నుంచి 28,999 వరకు వెళ్ళింది. ఎగ్జాక్ట్లీ. వాళ్ళకి బీజేపీ కూడా కొంత తగ్గింది. 5,642 నుంచి 5,360 కూడా ఈ ఏరియాలోకి వచ్చిన తర్వాత డిమాండ్ పెరుగుతుంది. ఎవరిది? బీజేపీ. ఇప్పుడు థర్డ్ రౌండ్ మనం చూసుకోవాలి కదా. ఇప్పుడు ఏ ఏరియా అన్నది కూడా ఒకసారి మనం చూస్తే థర్డ్ రౌండ్ కంప్లీట్ అయ్యే నాటికి థర్డ్ రౌండ్ ఏ ఏరియాలు? థర్డ్ రౌండ్ లో షేక్పేట్ లో 6 పోలింగ్ బూత్లు, వెంగళరావు నగర్ లో 1 పోలింగ్ బూత్, రెహమత్ నగర్ లో 28 పోలింగ్ బూత్లు, వెంగళరావు నగర్ లో ఇంకొకటి. అంటే మొత్తం వెంగళరావు నగర్ లో 8 పోలింగ్ బూత్లు, రెహమత్ నగర్ లో 28 పోలింగ్ బూత్లు అండ్ షేక్పేట్ లో 6 పోలింగ్ బూత్లు. సో ఇక నెక్స్ట్ వచ్చేది ఫోర్త్ రౌండ్ లో వెంగళరావు నగర్ లో 23 పోలింగ్ బూత్లు ఉన్నాయి, రేపత్ నగర్ లో 19 పోలింగ్ బూత్లు ఉన్నాయి. సో ఇది కూడా చాలా కీలకం కాబోతున్నది ఈ రిజల్ట్ కూడా.
సో ఇప్పటి వరకు అయితే అఫీషియల్ ఇది పార్టీ నుంచి వచ్చింది. థర్డ్ అండి, ఫోర్త్ కాదు. ఫోర్త్ చెప్తున్నా. ఇప్పుడు 5th రౌండ్ కూడా రిజల్ట్ వచ్చేసింది ఆల్రెడీ. ఓకే, ఆఫ్టర్ 5th రౌండ్. ఆఫ్టర్ 5th ఇప్పుడు 4th రౌండ్ అఫీషియల్ ఓట్లు కాంగ్రెస్ పార్టీకి 42,126. 4th రౌండ్ తర్వాత 4th రౌండ్ ఎంత? 42,126. 42,126 కాంగ్రెస్ కా? కాంగ్రెస్. బీఆర్ఎస్ కు 33,979. బీజేపీకి 6,856. 6,856. 6,856. ఓవరాల్ 5th రౌండ్ అయిపోయిన తర్వాత వచ్చినటువంటి రిజల్ట్, 5th రౌండ్ తర్వాత కూడా మొత్తం రిజల్ట్స్ వచ్చినాయి. కాంగ్రెస్ కు 54,126. దేంట్లో? 5th లో ఎంత? ఆఫ్టర్ 5th 54,126 కాంగ్రెస్. బీఆర్ఎస్ కు 36,979. బీజేపీకి 7,523. పెరిగినాయి చూడండి ఇక్కడ బీజేపీకి పెరిగినాయి. 7,523. ఒక్క నిమిషం ఇది చూద్దాం. దాదాపు 12,000 చిల్లర. 5th లో రెహమత్ నగర్ 28, వెంగళరావు నగర్ 14 పోలింగ్. 12,651 ఓట్ల లీడ్ లో ఇప్పుడు కాంగ్రెస్. ఇప్పుడు ఎంత లీడ్? 12,651. 12,651. 5th రౌండ్ ఇది. ఆఫ్టర్ 5th రౌండ్. ఇప్పుడు 6th రౌండ్ కౌంటింగ్ నడుస్తుంది. సో 6th రౌండ్ కౌంట్ ఇదంతా కూడా అన్అఫీషియల్ ఇన్ఫర్మేషన్. ఇది అఫీషియల్ గా ఎలక్షన్ కమిషన్ బయట 3rd రౌండ్ సంబంధించినటువంటి డేటాను కూడా ఎలక్షన్ కమిషన్ పెట్టింది, నేను మీకు పెట్టినాను. 3rd రౌండ్ ఏ బూత్ లో ఎవరికి ఎన్ని వచ్చినాయి అనేటటువంటిది ఎలక్షన్ కమిషన్ సంబంధించింది. ఓకే, ఇది 3rd రౌండ్ దా? 3rd రౌండ్ పైన 3rd రౌండ్ చూడండి. రౌండ్ సార్ ఎలక్షన్ కమిషన్ 10:39కి వచ్చింది. ఇది 10:39 అప్డేట్ చేసి లీడ్ 12,651 5th రౌండ్ కంప్లీట్ అయ్యే నాటికి. కానీ అఫీషియల్ కాదు, ఇది అన్అఫీషియల్ ఇన్ఫర్మేషన్. ఒక్కసారి మనం గనక ఇదే కదా. సో రౌండ్ 3కి సంబంధించి ఇది అఫీషియల్ రిపోర్ట్. ఇది ఎలక్షన్ కమిషన్ పంపించింది. భారతీయ జనతా పార్టీ ఓట్స్ బ్రాట్ ఫ్రమ్ ప్రీవియస్ రౌండ్స్. పాత 2 రౌండ్. ఇది చాలా క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉంది చూడండి అఫీషియల్ గా. ఫస్ట్ 2 రౌండ్స్ లో బీజేపీకి 3,475 ఓట్లు పడ్డాయి. 3rd రౌండ్ కి వచ్చేసరికి 1,866 ఓట్లు పడ్డాయి బీజేపీకి. మొత్తం కలిపితే 5,341 ఓట్లు. ఇది ఒకసారి జూమ్ చేయాలి ఎవరైనా. 5,341 ఓట్లు ఇక్కడ మనకు కనబడుతున్నాయి. నెక్స్ట్ నవీన్ యాదవ్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. ఫస్ట్ 2 రౌండ్స్ లో ఆయనకి 17,874 ఓట్లు పడ్డాయి. నెక్స్ట్ 3rd రౌండ్ కి వచ్చేసరికి 11,082 ఓట్లు పడ్డాయి. మొత్తం కలిపితే 28,956 ఓట్లు. మాగంటి సునీత గోపీనాథ్ కి బీఆర్ఎస్ పార్టీ ఫస్ట్ 2 రౌండ్స్ లో 14,871. కరెంట్ రౌండ్ అంటే 3rd రౌండ్ లో 8,083 ఓట్లు పడ్డాయి. అంటే 22,962 ఓట్లు ఆమె సెక్యూర్ చేసుకున్నది. అంతే కదా, 6,012 ఓట్ల లీడ్. సో ఇక్కడ మనం 3 పార్టీలు కనుక మనం గమనిస్తే ఆ 3rd రౌండ్ లో అంటే ఎక్స్క్లూజివ్ 3rd రౌండ్ లో 1,866 ఓట్లు పడ్డాయి బీజేపీకి. 11,082 ఓట్లు కాంగ్రెస్ పడ్డాయి. 8,083 ఓట్లు బీఆర్ఎస్ పడ్డాయి. అంతే. ఎంత లీడ్? ఆల్మోస్ట్ 3,000, 9, 10, 11 3,000 ఓట్ల లీడ్ 3rd రౌండ్ లో వచ్చింది. రెహమత్ నగర్ అండ్ వెంగళరావు నగర్ డివిజన్ పోలింగ్ స్టేషన్ ఉన్నాయి. అందులో మనం ఒకసారి ఫామ్ 20 ఒక్క ఓటు తప్ప అంటే 2,999 ఓట్లు లీడ్ ఉంది. ఓకే, 3,000 ఓట్ల అటు ఇటుగా లీడ్ లో 6 ఓట్లు వేసాం. 3,005 వేసినాం దాని మీద స్క్రీన్ మీద. సో ఓవరాల్ గా 6,012 ఓట్ల లీడ్ చాలా స్పష్టంగా కనబడుతున్నది. సో ఇది అఫీషియల్ రికార్డ్. ఇది అఫీషియల్ ఎలక్షన్ కమిషన్ బయటికి రిలీజ్ చేసిన అఫీషియల్ డేటా. ఇది 3rd రౌండ్ కంప్లీట్ అయ్యే నాటికి ప్రెసెంట్ సిచ్యువేషన్ ఇది. ఇక మిగిలింది 4th, 5th కూడా కంప్లీట్ అయింది అంటున్నారు. ఇంతకుముందు బెల్లయ్య నాయక్ గారు చెప్తున్నట్టు 5th రౌండ్ తర్వాత మనకు వచ్చిన అన్అఫీషియల్ ఇది. అప్పటికి 12,651 ఓట్ల లీడ్ లో కాంగ్రెస్ ఉంది అని చెప్తున్నారు. మరి ఇది నిజం అవుతుందా? ఈ లెక్కల్లో ఏమైనా తారుమారు ఉంటారు? మొత్తానికైతే లీడ్ కంటిన్యూ అవుతుంది. నిజమే అవుతుంది. ఇక కాంగ్రెస్ ఆల్మోస్ట్ గెలవడానికే అవకాశాలు ఉన్నట్టు కనబడుతున్నది. ఇక యాడ్ కానీ డివిజన్స్ ఏమైనా ఉన్నాయా ఇప్పటి వరకు? ఇప్పుడు యూసుఫ్ కూడా యాడ్ అయింది. 5th రౌండ్ తీసుకుంటే అన్ని యాడ్ అయినట్టే. 5th రౌండ్ లో యూసుఫ్ కూడా యాడ్ అయింది కదా. ఒక్కసారి
ఫిఫ్త్ రౌండ్ లో ఇంకా యూసు కూడా యాడ్ కాలే. యూసు కూడా ఎప్పుడు యాడ్ అవుతుంది? 6th రౌండ్ లో యాడ్ అవుతుంది. 36 పోలింగ్ బూతులు 6th రౌండ్ లో యాడ్ అవుతాయి. యూసుఫ్ కూడా నా సొంత ప్లేస్ కదా. ఇప్పుడు మీరే కదా ఇన్ఛార్జ్. ఎన్ని బూతులు మీది? యూసుఫ్ కూడా మంచి మెజారిటీ వస్తుంది. ఎంత మెజారిటీ? యావరేజ్ లో 10% మా లెక్క ప్రకారం. యూసుఫ్ కూడా డివిజన్ అబౌట్ 10%. సెట్ అవుతుంది. ఇంకా నేను ఇప్పుడు 7 బూత్లకు ఇన్ఛార్జ్ ఉన్నా. ఆ బూత్లు అయితే ఆల్మోస్ట్ ఆల్ 15 to 20% లీడ్ వస్తుంది. సో 20%. సో ఆల్మోస్ట్ నవీన్ యాదవ్ అనే నేను కొన్ని బూత్రాలకు వెళ్తే అనుకోవచ్చా? నవీన్ యాదవ్ అనే నేను జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే గాని అని అనుకోవడానికి అవకాశం పూర్తిగా సెఫాలజిస్ట్ వాళ్ళ పార్టీ వాళ్ళు వాళ్ళకి అనుకూలంగానే. మనం ముందే చెప్పినాము, 2 రోజుల ముందే చెప్పినాము, అవే ఫలితాలు రిపీట్ అవుతాయి. ఓకే, కానీ మాకు తెలుస్తున్న ఇన్ఫర్మేషన్ ఏంది, మరి ఎమ్మెల్యే వరకేనా లేకుంటే మంత్రి కూడా చేసే అవకాశం ఉందా? హైదరాబాద్ లో బీసీ మంత్రి చేసే అవకాశం ఉందా? మనం ఎన్నికల మీద మాట్లాడదాం. ఇదే రౌండ్ నీకు అది పంపనా? 3rd రౌండ్ వరకు వచ్చిన మనకి అఫీషియల్ గా. ఆ టేబుల్ బాగుంది, ఆ టేబుల్ డిస్ప్లే చేయండి. థర్డ్ రౌండ్ టేబుల్ నేను గ్రూప్ లో వేసిన చూడు. గ్రూప్ లో సారు కారు ఇంకా రారు. జూబ్లీస్ లో కారు పరిస్థితి. సో సిచ్యువేషన్ ఇప్పుడు ఏం మెసేజ్లు పెట్టి బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి ఈ ఎలక్షన్ తర్వాత? మీరేమనుకుంటున్నారు బెల్లయ్య నాయక్ గారు? బీఆర్ఎస్ చాలా డిస్టర్బ్ అవుతుంది. చాలా డిస్టర్బ్ అవుతుంది. ఇప్పుడు కేటీఆర్ నాయకత్వం కంప్లీట్ గా సక్సెస్ కాదు, ఆయన కేపబుల్ కాదనేది ప్రూవ్ అయిపోయింది. నేను చెప్తా ఉన్నాను. ఓకే, అనిల్ మాకు ప్లే చేయొచ్చు కదా. అంతర్గతంగా ఇప్పటికే ఎలక్షన్స్ కంటే ముందే అది సంక్షోభం అయింది, మరింత పెరిగేటటువంటి అవకాశం ఉంది. ఓకే, బీఆర్ఎస్ పార్టీ మరి కేసీఆర్ ఉన్నప్పుడు కూడా చాలా సార్లు సంక్షోభాలు వచ్చినాయి, దాని నుంచి ఆయన అధిగమించగలిగారు. కానీ కేటీఆర్ కు అనుభవం ఉందని నేను అనుకోను. ఆయనకు వ్యక్తిగతంగా చాలా నష్టం జరిగేటటువంటి పరిస్థితి కూడా దీని నుంచి వస్తుంది. బీఆర్ఎస్ క్యాడర్ కూడా పునరాలోచించలో పడేటటువంటి అవకాశం. మొత్తం కేటీఆర్ కదా భుజాల మీద ఎత్తుకొని చేసింది ఇదంతా. కాబట్టి అంటే అదే కదా సమస్య. ఇప్పుడు అంటే క్యాపబుల్ అని పక్కన పెట్టేసి కేటీఆర్ నా కొడుకు కాబట్టి ఆయనకే ముందు పెట్టాలని చెప్పి కేసీఆర్ అనుకోవడం అనేటటువంటి తీసుకున్నటువంటి తప్పు నిర్ణయం. ఓకే, ఇప్పుడు ఆ రోజు రాజేందర్ని ఎందుకు బయటికి వెళ్ళగొట్టిండు? కేటీఆర్ తర్వాత ఎవరు అంటే రాజేందర్ పేరు వచ్చేది, అందుకని ఆయన తప్పించి తర్వాత కొడుకుని వర్కింగ్ ప్రెసిడెంట్ చేయాల్సి వచ్చింది. ఆ కొడుకు వర్కింగ్ ప్రెసిడెంట్ చేసిన తర్వాత కూడా తను ప్రూవ్ చేసుకోలేకపోయాడు. ఇవాళ తనకు వచ్చినటువంటి అవకాశం ఏదైతుందో ఆయన వాస్తవాల పునాదుల మీద నిజంగా కన్స్ట్రక్టివ్ వర్క్ చేసి ఉండే, కన్స్ట్రక్టివ్ విమర్శ చేసి ఉంటే ఆయన సక్సెస్ అవుతాడు. అబద్ధాలని, తప్పుడు ప్రచారాలని, ఫేక్ న్యూస్ చెప్పి ఎదుటి వాళ్ళ